ఈరోజు మనతో పాటు ఉన్నారు బాలచంద్ర సుంకు గారు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్కారం. అభయ ఫౌండేషన్ గురించి చాలా విన్నాము. ఇక్కడ చూసినా కానీ అభయ ఫౌండేషన్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చెప్పాలి అంటే వాట్ హ్యాపెన్ టు మై లైఫ్. ద పేరెంట్స్ ఫెల్ట్, అరే వీడికి పనికిరాడు, సంసారానికి పనికిరాడు, వీడు యూజ్లెస్ ఫెలో. ఉపనయనం చేశారు 2000లో అనుకొని 2006లో రిజిస్టర్ చేశారు అభయ ఫౌండేషన్. 26 years బ్యాక్ క్రియేట్ ఎ సంకల్పం, థాట్ టు ఎస్టాబ్లిష్ వన్ ఫౌండేషన్. knowing about 5-year plans, 5th year plan అంటారు కదా, 5-year plan ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఏంటి 5-year plan అంటే నెక్స్ట్ 5 years ఏం చేయాలి గవర్నమెంట్. డెవలప్డ్ కంట్రీ స్థాయిలో ఎందుకు లేదు, డెవలపింగ్ కంట్రీనే ఎందుకు అంటున్నారు అని అంటే దేర్ ఆర్ 4 to 5 things విచ్ ఈస్ మేకింగ్ అవర్ కంట్రీ బ్యాక్వర్డ్. 1 అనారోగ్యం, 2 అజ్ఞానము, 3 అవగాహన లేమి, 4 గ్రామీణ అభివృద్ధి లోపము. ఈ 4 విషయాలు కూడా మన దేశాన్ని పట్టి కింద కూర్చోబెడుతున్నాయి. మీరు కంపెనీ సెక్రటరీగా వర్క్ చేశారు. అంత పెద్ద హోదాని విడిచిపెట్టి ఇప్పుడు వచ్చేసి అభయ ఫౌండేషన్ రన్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఫార్మేషన్ ఎందుకు చేశారు? పెద్ద హోదా అంటే ఏంటి? యు మీన్ లక్షలు సంపాదించడం పెద్ద హోదానా? ఈ దేశంలో లక్షలు సంపాదించడం పెద్ద హోదా కాదు. పెద్ద హోదా అంటే పక్కన వాడి ఆకలిని తీర్చే మంచి హృదయం ఉండడం కూడా పెద్ద హోదానే అనుకుంటున్నాను. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు భగవాన్ సత్యసాయి బాబా. స్కూల్స్ లో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అవును, ఏ స్కూలుకు వెళ్ళినా ప్రభుత్వ పాఠశాలలకి ఏదో ఒక మౌలిక సదుపాయం ఉండకపోయి ఉంటుంది. అది చూసినప్పుడు చాలా హృదయం ద్రవించిపోయేదన్నమాట. అభయ ఫౌండేషన్కి మీటింగ్ పిలిస్తే 20 మంది వచ్చారు. ఆ 20 మందికి 3 నెలలు టైం ఇచ్చాం. ఈ ఊళ్ళో నుంచి 100 మందికి మన టైలరింగ్, డ్రైవింగ్, బ్యూటీషియన్ ఇలా నేర్పిద్దాం, అప్పుడు మీతో చేయగలిగి పని చేస్తానని చెప్పి. నమ్ముతారో నమ్మరో 20 మందిలో ఒక్క సర్పంచ్ కూడా మళ్ళీ వెనక్కి రాలేదు. మీ 57th బర్త్డేకి మీరు పూల్ చేసినటువంటి ఫండింగ్, టెక్నాలజీ కానీ టెక్నిక్ కానీ చాలా మంచిగా అనిపించింది సార్. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే ఒకసారి ఆలోచిస్తే ఏమి చేసినా సరే సమాజం నుంచి మనం ఆ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ మెజర్స్ తీసుకోవాలి. మా నాన్న తిట్టేవాడు, ఏ చెత్తనా కొడక ఏం చేస్తున్నావు నువ్వు అంత వెధవా అని తిట్టేవాడు. మా అమ్మ ఏడ్చేది. అందరూ అన్ని చోట్ల నిలబడరు. కాబట్టి నేను సమాజంలో ప్రతి క్షణము ఏం చేసినా 10 మందిని మనం దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్ చేయొచ్చు. ముందడుగు వేద్దాము, కష్టాలే వచ్చినా కన్నీరే కార్చినా. చాలా ఎన్జిఓస్కి హ్యాండ్ హెల్డ్గా పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారు. నేను బీయింగ్ అభయ అంటే డైరెక్ట్ సర్వీసెస్ కన్నా ఎక్కువ ఇండైరెక్ట్ సర్వీసెస్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీ ఆల్వేస్ బిలీవ్ చెయ్యి కలుపుదాం, సేవ చేయి కదులుదాం. బతికిన నాళ్ళు 10 మందికి మంచి పని చేద్దాం.